ఓకే. సో నికర సాగు భూమి. సో ఇక్కడ ఏంటి, పంట పండించిన భూమి, ఏదైతే పంట పండిస్తున్నామో సో దానితో పాటు పండించని భూమి, ఏదైతే సాగురహిత భూమి ఉందో బీడు భూమి అంటాం కదా, సో దాన్ని కలిపి ఏమంటారు అంటే నికర సాగు భూమి. సాగు చేయడానికి అనుకూలంగా ఉన్న సాగు చేయకపోయే భూమి ఏదైతే ఉందో దాన్ని బీడు భూమి అని చెప్పేసి అంటారు. అంటే కొన్ని సంవత్సరాల పాటు సాగు చేయకుండా ఉండే భూమి. సో బీడు భూమిని మనం దాదాపు 4 నుంచి 5 సంవత్సరాల నుంచి సాగు చేయకుండా వదిలేస్తాం. అలాంటి భూమిని ఏమంటారు అంటే బీడు భూమి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అలాంటి భూమిని బీడు భూమి అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ నికర పంట పండించిన భూమి ఏదైతే ఇందాక మనం మాట్లాడుకున్నామో 2 నుంచి 3 పంట కాలాల్లో సాగు చేయి భూమి, సో దాన్ని నికర పంట పండించిన భూమి అంటారు. సో ప్రస్తుత సాగురహిత భూమి, ఆ 3 పంట కాలాల్లో ఎంత భూమి అయితే సాగు చేయకుండా ఉందో సో దాన్ని ఏమంటారు అంటే నికర సాగు యోగ్య భూమి అని చెప్పేసి పిలుస్తారు. అదే దాన్నే నికర సాగు భూమి అని చెప్పేసి పిలుస్తారు. సో మనకు నికర పంట విస్తీర్ణం ఆల్రెడీ డిస్కస్ చేసినాం, 140.4 మిలియన్ హెక్టార్లు. సో మొత్తము సాగురహిత భూమి అంటే ఆ పంట కాలాల్లో మనకు సాగు చేయకుండా ఉన్న భూమి ఎంత అంటే 11.80 మిలియన్ హెక్టార్లు. 11.80 మిలియన్ హెక్టార్లు మొత్తం ఎంత అంటే రెండింటిని కలిపి ఎంత అంటే 151.84 మిలియన్ హెక్టార్లు. సో భారతదేశంలో ఇది నికర సాగు భూమి అండి, ఇది ఇంపార్టెంట్.